హాయ్ ఫ్రెండ్స్, ఇంకా బిర్యానీ అయితే అయిపోయిందండి, రెడీ అయిపోయింది అన్నమాట. దమ్ అయిపోయింది. లాస్ట్కి మర్చిపోయా, కొంచెం అన్నం కలుపుదాం. స్వాతి ఫ్రెండ్స్, కొత్తిమీర దిగ్గలేస్తున్నా. మరీ ఎక్కువ ఏంలేండి, ఎందుకంటే ఇందాక తాలింపు అదే పలవలు వేసాక పుదీనా కొత్తిమీర ఏందో నామకే వస్తాయని కొంచెం వేసేస్తా. కొంతమంది అయితే చాలా వేస్తారు, నేనైతే అలా వేయను. చూడండి ఎలాగుందో మా ఈరోజు సండే స్పెషల్ బిర్యానీ, కొండ బిర్యానీ. ఆహా ఏమి రుచి, అనరమైన రుచి, తాజా వంటలలో రాజా ఎవరంటే అది బిర్యానీ నండి. సరే ఫ్రెండ్స్, చాలా కష్టపడి చేసా. వీడియో మొత్తం చూసి కామెంట్ చేసి లైక్ చేయండి. ఉంటా, బాయ్. రేపు పొద్దున మరొక వీడియోతో కలుద్దాం. మీ బాజీబీ. నోబితా కాక మీ ఆఫీసే చాలా బయట అప్పుకారాలి. ఈరోజు డిన్నర్లోకి అయితే పలావ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సింపుల్గా 2 ఇలాచి, యాలకులు, తర్వాత తక్కువలో ఉన్నాం బిర్యానీ ఆకు, టమాటా ముక్కలు, ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర వేస్తున్నాము. కొంచెం పెరుగు వేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇకైతే బాగా మంచిగా మసాలా అయితే ముక్కలకి పట్టేసింది. ఇప్పుడైతే ఎసురు వేసేసుకుందాం. కొలతలతో ఇంకా ఈ డెక్షలు అయితే వేసే చెంబు బియ్యానికి అయితే చెంబున్నర గల్లుప్పు వేసుకోవాలా. పలువులో ఎప్పుడైనా సాల్ట్ వేసుకుంటే కొలతలు తెలియదు. ఇంకా అయితే ఎసురు మరుగుతుంది కదా, బియ్యం అయితే చిన్నగా వేసుకుంది. ఎందుకంటే ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి జాగ్రత్తగా వేస్తున్నా. అలా బియ్యం ఏమో కడిగేసి 2 సార్లు ఒట్టికి ఇలా చిల్లుడు గిన్నెలు అయితే తీసుకుంటే నీరు మొత్తం కారిపోయింది అన్నమాట. అప్పుడు బియ్యం పొడి పొడిగా బాగుంటాయి. అన్నం అయితే ఉడుకుతుంది కదా, ఒక 5 నిమిషాలు ఉన్నాక దాని మీద ఫుడ్ కలర్ వేసేసి ఫుడ్ కలర్ దమ్కి వదిలేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలు అయితే చికెన్ ముక్కలు ఎలా పైకి వచ్చేస్తాయి ఇలా కలిపేటప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫుడ్ కలర్ అయితే వేసేసుకుందాం. బిర్యానీ మీదకి వేసేసా. ఈ పొడి అయితే అసలు ఏం కదిలేను. పైన ఏమో ఇస్తిరాకు వేసేద్దాం. దానికి అయితే ఇస్తిరాకు వేసి మూత పెట్టేసా. దీని మీద అయితే బరువు పెట్టాలండి. కొంచెం నీళ్లు పోసేసి బరువు పెట్టేసా. ఒక 10 నిమిషాలన్నా